మై సెల్ఫ్ రాహుల్. 40 ఏళ్లొచ్చాయి. నార్మల్లీ ఈ ఏజ్ వరకు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటో రెండో పెద్ద ట్విస్ట్లు వచ్చుంటాయి. నా లైఫ్ లో కూడా ఒక ట్విస్ట్ వచ్చింది, చాలా పెద్ద ట్విస్ట్. అది నా లైఫ్ ని మార్చేసింది. యాక్చువల్లీ మొదటి నుంచి మొదలు పెడదాం. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే మా తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీలతో పాటు ఉంటూ వచ్చాను. నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు మమ్మీ, డాడీ ఇద్దరు చనిపోయారు. మా తాతయ్య, నానమ్మే నన్ను పెంచారు. చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందే కదా, కొంచెం ఎక్కువగానే క్యూట్ గా ఉండేవాడిని. అందరూ నా బుగ్గలు లాగి మరీ ఒకటనేవారు. సో స్వీట్. పైగా ఇదే స్వీట్నెస్ మా తాతయ్య మెయిన్ బిజినెస్ కూడా. వాయ్ మిఠాయి వాలా. ముంబైలో గ్రీనరీ కంటే ఎక్కువగా మా షాప్ బ్రాంచెసే ఉండేవి. 10 సమోసాలు 1 కిలో జిలేబీ ప్యాక్ చేయండి అన్నయ్య. అన్నయ్య వాయ్ మిఠాయి వాలా. పైగా తాతయ్యేమో ప్రతిసారి నా లవ్ లైఫ్ లో వేలు పెడుతూనే ఉండేవారు. ఒక్కోసారి కాల్ చేసేవారు, ఒక్కోసారి ఆయనే స్వయంగా మా మధ్యలోకి పానకంలో పుడకలా వచ్చేవారు. రొమాన్స్ చేసే ఛాన్స్ అయితే ఎప్పుడు దొరకనే లేదు. ఇక పెళ్లి విషయానికొస్తే టోటల్ 0. రాహుల్, సచిన్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో. నిజానికి మా తాతయ్య సచిన్ టెండూల్కర్ కి డై హార్డ్ ఫ్యాన్. కానీ ఆయన మాత్రం డై బోర్డ్ ని లైఫ్ లో అప్లై చేయలేదు. టైం గడుస్తూ పోయింది, ఆయన మాత్రం పోలేదు. నా చుట్టాలందరూ అబ్రాడ్ లో సెటిల్ అయిపోయారు. అప్పుడొచ్చింది 2013. మా తాతయ్య 100th హ్యాపీ బర్త్డే. మొత్తం బంధువులందరూ మళ్లీ అప్పుడు కలిశారు. అన్నట్టు నా లైఫ్ లో 2 ట్రాజడీస్ కూడా వచ్చాయి. నా ఫ్రెండ్స్ బాబీ, సలీం. హాయ్ రాహుల్. హాయ్. ఆల్ సెట్ ఫర్ గోవా? గోవా? సరే, అక్కడికి వెళ్ళి డోంట్ బి నాట్ ఎట్ 40 హా. అండ్ మీ ఇద్దరు మీ పని మీరు చూసుకోండి, ఓకే? ఒకసారి ఇటు వచ్చి నాకు 1 సెకండ్. మళ్ళీ మీరిద్దరు కొత్త నాటకం ఆడుతున్నారు? మీరిద్దరూ కాదు, మన కొత్త నాటకం. రాహుల్, బర్త్డే తాతయ్యదే, కానీ మేము గిఫ్ట్ నీకోసం తీసుకొచ్చాం. హాట్ ఎన్ఆర్ఐ అమ్మాయిలు. నేను ఆల్రెడీ మాట్లాడాను. గోవాలో వాళ్లతో కలిసి 6 days 7 nights ప్యాకేజ్ ఫిక్స్. అసలు మీరేం ఫ్రెండ్స్ రా? వారం రోజులా? తాతయ్య నన్ను వారం రోజులు ఎలా పంపుతారు? సలీం, 1 సెకండ్. 1 minute. వాడంటే ఈడియట్ అనుకో. నువ్వు కూడా వాళ్ళకి. ఇలారా తాతగారు. తాతయ్య. హలో సార్, మీరు నాతో ఒకసారి రండి. చెప్పండి తాతయ్య. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అంటే మీరు మిమ్మల్ని అన్నయ్య, రేణుకక్క, వేరే వాళ్ళ గిఫ్ట్స్ ఇంకా తెరవనలేదు? అవి వేరే వాళ్ళవి, మనవి కావు. 100 ఏళ్లు రాబోతున్నాయి. ఒక విషయం చెప్తాను. వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారంటే బంధుత్వం ఉంది కాబట్టి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అందుకే ఈ బంధం ఏర్పడింది. ఆలోచిస్తున్నాను, నేను పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి రాహుల్? అదేంటి తాతయ్య అలా అంటారు? బాగుంది, నేను పోవటం గురించి ఎందుకు మాట్లాడతాను? అయినా నాకేమంత వయస్సు చెప్పు. 25-30 ఏళ్ల తర్వాత విషయం ఇప్పుడెందుకు మాట్లాడడం? ఏది ఇవ్వు, చూపించు. ఇదిగోండి. అరే వా, సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట. బౌండరీ దాటిపోయేటట్టు కొట్టవయ్యా. తాతయ్య, రాహుల్ ఐడియా ఏంటంటే మీ ఫ్రాంచైజీ ఒకటి గోవాలో తెరిస్తే ఎలా ఉంటుందంటారు? తెరవండి, నెమ్మదిగా ఆడతారేంట్రా వాళ్ళు. తాతయ్య, మేము పంజంలో ఒక సూపర్ ప్లాట్ కూడా చూసించాం. తాతయ్య, మేము అక్కడికి రాహుల్ తో పాటు ప్లాట్ ఫైనల్ చేయడానికి వెళ్ళమా? వెళ్ళండి. అయ్యో సచిన్, బాల్ బౌండరీ దాటేలా కొట్టు. 6. అరే సచిన్ 99. ముసలి సచిన్ 99. ఏంటి నానమ్మ, సెంచరీ కోసం అంత రియాక్ట్ అవుతున్నావు? ఇట్స్ జస్ట్ గేమ్, మళ్ళీ చేస్తాడులే. తాతయ్య అండ్ సచిన్ ఇద్దరు 99కే అవుట్ అయ్యారు. చాలా బాధేసింది. అప్పుడే నేను ఒకటి చదివాను. ప్రతి మనిషి చావు తను పుట్టక ముందే నిర్ణయించబడి ఉంటుందని. అప్పుడనిపించింది ఏది ఎలా జరగాలని రాసిందో అలానే జరిగిందని. ఇందులో బాధపడాల్సిందే ఉంది. ఆఫ్టర్ ఆల్ తాతయ్య కూడా ఆల్ ఇండియా రేడియో కాలం నుంచి ట్విట్టర్ వరకు బతికే ఉన్నారు. ఒక మంచి జీవితాన్ని గడిపారు. అంతే. ఎట్ దట్ వెరీ మూమెంట్
నేను డిసైడ్ అయిపోయాను. గోవా ఇస్ ఆన్. నానమ్మ, నేను లైఫ్ లో వేరే ఏదైనా చేయాలనుకుంటున్నాను. నా మనసు ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నాను. ఇక ఈ వాయ్ మిఠాయి వాలా నేను హ్యాండిల్ చేయలేను. నానమ్మ, నాకు కూడా కొన్ని కలలున్నాయి. ఇప్పటి వరకు నా వయసుతో పాటు ఏదో గడిపేశానంతే. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చూడాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నానమ్మ, నేను నా లైఫ్ ని నాకు నచ్చినట్టు బతకాలి అనుకుంటున్నాను. రాహుల్, ప్రాపర్టీతో పాటు నువ్వు నీ ఇష్టానికి కూడా అధిపతివైపోయావు. నువ్వు నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా జీవించు. నిన్నెవరొద్దన్నారు చెప్పు? కానీ చూడు, నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యాలంతే. ఏంటో చెప్పండి నానమ్మ. మీ తాతగారి చివరి కోరిక, ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్లో సగభాగం గంగలో కలపాలని, మరో సగభాగం రామేశ్వరంలో కలపాలని. రామేశ్వరమా? ఆ, గంగలో అంటే నేను అంశుతో పాటు వెళ్లి కలిపొస్తాను. కాని అస్థికల్లో మరో భాగం నువ్వే రామేశ్వరం వెళ్లి కలపాల్సుంటుంది. నానమ్మ, నేనా? ఆ, నువ్వే. ఇది మీ తాతగారి చివరి కోరిక. నువ్వు దాన్ని నెరవేర్చి తీరాలి. ఈ రామేశ్వరం ఇండియాకి మరీ ఎండ్లో ఉంది యార్. అది కూడా బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ గోవా. ఒక్క నిమిషం, సలీం ఇటు ఇవ్వు. ఒక్కసారి ఇటు ఇవ్వు. గోవా నుంచి నీళ్లు ఫ్లో అవుతూ రామేశ్వరంకే చేరుకుంటూ ఉండొచ్చు. ఏంటి? అంతే కదా? అంటే అంటే రాహుల్, గోవాలో గనక తాతగారి అస్థికలు కలిపేస్తే అప్పుడు అవి ఫ్లోట్ అవుతూ ఆటోమేటిక్ గా రామేశ్వరం చేరుకుంటాయి కదా. ఏంట్రా, ఎక్కడ గోవా, ఎక్కడ రామేశ్వరం? అరే, గోవా ఇక్కడ, రామేశ్వరం ఇక్కడ. అంటే గోవా ఈజ్ ఆన్. చెప్పు రాహుల్. బాబీ, ప్లాన్ చేంజ్ అయింది. చేంజా? నువ్వు గోవా అయితే వస్తున్నావు కదా? అఫ్ కోర్స్ వస్తున్నాను. కానీ నానమ్మ కళ్ళు కప్పడానికి మనం ఈ జర్నీని ట్రైన్ తో మొదలు పెట్టాలి. ఏంటి? అరే వినరా, నానమ్మ నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తున్నారు. సో నేను ఇంకో 2 గంటల్లో ఏదైనా సౌత్ ఇండియా వెళ్లే ట్రైన్ టికెట్ తీసుకుంటాను. ఆ ట్రైన్ ఎక్కేస్తాను. కానీ మధ్యలో కళ్యాణ్ స్టేషన్ లో దిగిపోతాను. మీరిద్దరు నా కోసం అక్కడ వెయిట్ చేయండి. అక్కడి నుంచి మనందరం బై రోడ్ బయలుదేరదాం. విచ్ మీన్స్ గోవా ఈజ్ ఆన్. ఊప్స్. లెట్స్ గో తాతయ్య. అరే, ఇది చెన్నై ఎక్స్ప్రెస్. అవునానమ్మా, చెన్నై ఎక్స్ప్రెస్. కానీ నాకు తెలిసి చెన్నై ఎక్స్ప్రెస్ రామేశ్వరం వరకు వెళ్లదే. మీకు అర్థం కాలేదు. నేను మీతో చెప్పాను కదా, నేను తాతయ్యతో వీలునంత ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని. అందుకే నేను రాంగ్ రూట్ కాదు, లాంగ్ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ నేను చెన్నైలో దిగి బై రోడ్ తాతయ్యని రామేశ్వరం తీసుకెళ్తాను. రాహుల్, నీకొకటి తెలుసా? మీ తాతగారి అస్థికలు తీసుకుని నేనే గంగకెందుకు వెళ్తున్నాను? ఎందుకంటే నాకు ఇక్కడెవ్వరి మీద నమ్మకం లేదు. కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వైతే శ్రద్ధానిష్టలతో మీ తాతగారి అస్థికలు రామేశ్వరంలో కలుపుతావని. నాన్నమ్మతో అబద్ధం చెప్పడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఇప్పుడు చెప్పేశాను. హలో రాహుల్, నువ్వెక్కడున్నావు? మేము కళ్యాణ్ స్టేషన్ కి వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. నాన్నమ్మకి బాయ్ చెప్పి వచ్చేస్తున్నా. ఎస్. అదిగో రాహుల్ వచ్చేసాడు. అరే ఏంటి రాహుల్, ఏంటి ఇంత లేటు? అరే వచ్చేసాను కదా, ఎంతైనా నిదానమే ప్రధానం. ఇంకా ఎంజాయ్. మళ్ళీ ఏమైంది? అరే అది కలశం, తాతగారు అస్థికలు. రాహుల్, తాతయ్య!
என்ன மீனம்மா என்ன யோசிக்கிறீங்க எங்க கிட்ட இருந்து தப்பிச்சு போயிடலான்னு பாக்குறீங்களா? நீங்க பண்றது ரொம்ப தப்பு. எது రైట్ ఎదు రాంగ్నే నీకు ఎంగలు சொல்லி తరీంగా? ఎక్స్క్యూజ్ మీ మీరందరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మామూలుగా ఎవరికైనా ట్రైన్ మిస్ అవుతుంది, కానీ మీ గోల్లో పడి నేను నా ప్లాట్ఫామ్ మిస్ అయ్యాను. மீனம்மா రిలాక్స్ కోపం తెచ్చుకోకండి.